హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ గురుకుల మిత్ర 92వ జయంతి ఆ నివాళి రచనను గౌరవ్ అందజేయగా మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఇప్పుడు వినిపిస్తాను, వినండి. డాక్టర్ గురుకుల మిత్ర 92వ జయంతి నివాళి. ఇక వినండి. తెలుగు వెలుగు డాక్టర్ గురుకుల మిత్ర తెలుగు భాష, జాతి, చరిత్ర, సంస్కృతులు వాటిని లోతుగా అధ్యయనం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ గురుకుల మిత్ర. ఒక జాతిగా తెలుగు ప్రాంతానికి భౌగోళికంగా ఉన్న విశిష్టతల్ని, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక ప్రత్యేకతలను గుర్తించిన ప్రథమ పరిశోధకుడు మిత్ర. సకల అభ్యుదయ శక్తుల్ని మిళితం చేసి సమసంఘం సంస్థను రూపొందించిన వాడు మిత్ర. రాష్ట్రాల స్వయం నిర్ణయాధికారాల్ని స్పష్టంగా ప్రతిపాదిస్తూ 40 ఏళ్ల క్రితమే ఏకంగా తెలుగు జాతి విముక్తి సంఘం స్థాపించి తెలుగిస్తాన్ పేరిట శక్తివంతమైన సృజనాత్మక కవితా సంపుటి ప్రచురించిన మహావ్యక్తి డాక్టర్ మిత్ర. బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం ఒక శాస్త్రీయ దృక్పథాన్ని వెలువరించిన డాక్టర్ మిత్ర దేశంలోని వామపక్ష ప్రగతిశీల సంఘాల అన్నింటినీ సమన్వయం చేసి బలహీన వర్గాల సమాఖ్య ఏర్పరిచాడు. దళిత బహుజన శ్రేణులన్నింటినీ ఒక్క తాటిపైకి తీసుకొని రావడానికి శాయశక్తులా ప్రయత్నం చేశాడు. ఆనాడే కులగణన అవసరాన్ని గుర్తించి అందుకోసం గొంతు విప్పిన మొదటి వ్యక్తి డాక్టర్ మిత్ర. వీరు గుంటూరు జిల్లా రేపల్లెలో జూలై 21, 1933లో జన్మించిన వారి ఆనాటి బాల్యంలో పెట్టిన పేరు వెంకటేశ్వర్లు. దాన్ని వారు మార్చుకొని మిత్రగా మనందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి. డాక్టర్ మిత్ర బాల్యం నుండి విద్యార్థి ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు. గుడివాడలో హోమియో వైద్యం చదివాడు. ఆ కాలంలోనే రాడికల్ వామపక్ష ఉద్యమాల్లో క్షేత్రస్థాయిలో పనిచేశాడు. ఒకవైపు దుర్భర పేదరికాన్ని అనుభవిస్తూనే మరోవైపు అసాధారణ అధ్యయనం చేశాడు. కోల్కత్తాలో పీజీ చదివి యాక్యుపంక్చర్ వైద్య విధానాల్ని నేర్చుకోవడానికి చైనా వెళ్ళాడు. షాంఘై విశ్వవిద్యాలయంలో యాక్యుపంక్చర్ ఎండీ చేశాడు. సంప్రదాయక యాక్యుపంక్చర్ వైద్యాన్ని కాదని ఆధునిక పద్ధతుల్లో మెరుగుపరిచాడు. అలా భారతదేశంలో ప్రత్యామ్నాయ యాక్యుపంక్చర్ పద్ధతిని కనుగొన్న మొట్టమొదటి వైద్యుడు మిత్ర. కొన్ని వందల హెల్త్ క్యాంపులు నిర్వహించాడు. ఆయన క్యాంపులకు ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులు నడిపిందంటే వాటికి ఉన్న ప్రజాదరణ ఎంతటితో ఊహించవచ్చు. రోగి కేంద్రక వైద్య విధానాన్ని రూపొందించిన డాక్టర్ మిత్ర పదుల సంఖ్యలో ప్రత్యామ్నాయ వైద్య గ్రంథాలు రచించాడు. దేశవ్యాప్తంగా ఎందరో వైద్యుల్ని, ఆరోగ్య కార్యకర్తల్ని తయారు చేశాడు. ఒకవైపు వైద్యుడిగా నిరంతరం పనిచేస్తూనే మరోవైపు అన్ని రకాల భావోద్యమాల్లోనూ అవిశ్రాంతంగా కృషి చేయటం డాక్టర్ మిత్రాకి మాత్రమే చెల్లింది. జాతి విముక్తి పోరాటాలు చేస్తున్న రాష్ట్రాలు వాటన్నింటికీ ఆయన అధ్యయన పర్యటనలు చేయటమే కాక తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రజా సంఘాలతోనూ ఎల్లప్పుడూ చర్చిస్తూనే ఉండేవాడు. భావజాల ప్రచారానికి ప్రజాధికారం, తెలుగు జాతి, తెలుగుస్థాన్, ఫ్రీ నేషన్ ఇటువంటి పత్రికలు కూడా స్థాపించి నడిపాడు. అక్రమ కేసుల్లో అనేకసార్లు అరెస్ట్ అయ్యాడు. ఎన్నోసార్లు విమర్శించబడ్డాడు. అవమానాలు, అవహేళనలు అధిగమించాడు. జీవితాంతం రాజీ లేని ధిక్కార స్వరంగానే మసిలాడు. అప్పట్లో తమిళనాడు ప్రభుత్వం
డాక్టర్ మిత్రా గారిని ఆ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. ఒక దశలో మిత్రా గారి ఉనికికి భయపడిన పాలకులు ఆయన మీద నిరంతరం రహస్య నిఘా వేసి ఉంచేవారంటే ఆయన ఉద్యమ తీవ్రత ఎంతటిదో అర్థమవుతుంది. కొండపల్లి సీతారామయ్య మొదలుకొని వావిలాల గోపాలకృష్ణయ్య వరకు దేశంలోనూ తెలుగు ప్రాంతంలో డాక్టర్ మిత్రాకి పరిచయం లేని బుద్ధిజీవులు లేరంటే అతిశయోక్తి కాదు. అటు వామపక్ష ప్రగతిశీల పార్టీల నుండి ఇటు నాస్తిక హేతువాద సంఘాల దాకా పదుల సంఖ్యలో ప్రజల సంఘాలకి వెన్నుదన్నుగా నిలిచిన ఏకైక మేధావి మిత్ర. ఆ రోజుల్లో తాను దైవాంశ సంభూతుడినని ప్రచారం చేసుకుంటున్న ఒక ప్రఖ్యాత బాబా ఆయన దగ్గర మారువేషంలో కొంతకాలం శిష్యుడిగా చేరి అక్కడి మోసాల్ని బట్టబయలు చేసి మహిమలు లేవని నిరూపించిన వ్యక్తి డాక్టర్ మిత్ర. ప్రత్యామ్నాయ రాజకీయ చైతన్యానికి తాత్వికంగా ఊతం ఇస్తూ కొన్ని వందల రాజకీయ తరగతులు నిర్వహించిన మిత్రాని అనేక మంది సినీరంగ ప్రముఖులు కూడా సలహాల కోసం సంప్రదించేవారు. ఇంతటి కీర్తి ప్రతిష్టలు పరపతి ఉన్నప్పటికీ ఎన్నడూ ఆయన డబ్బుకు విలువ ఇవ్వలేదు. ఆస్తిపాస్తుల కోసం పాకులాడలేదు. ప్రాక్టీసులోనే వచ్చిందే కానీ ఆయన మిగుల్చుకున్నది ఏమీ లేదు. భారతీయ సమాజంలో సాంస్కృతిక రంగం విశిష్టత గుర్తించిన డాక్టర్ మిత్ర భాష విషయంలోనూ తనదైన కృషి చేశాడు. సులువైన వర్ణక్రమంతో తెలుగు అక్షరమాలని డాక్టర్ మిత్ర ప్రయోగించేవాడు. తన కవితల్లో రచనల్లో కూడా క్లిష్టమైన గ్రాంధిక పదాల బదులు అందరికీ అర్థమయ్యే తేలికపాటి వాక్యాలనే ఆయన ఉపయోగించేవాడు. భాష కేవల సమాచార సాధనం కాదని, భాష ఒక జాతి జనజీవన సాంస్కృతిక సారం అని మిత్ర అభిప్రాయం. అందుకే ఆ దిశగా ఆయన తెలుగు మహాసభ అనే దాని పేరిట ఒక సంస్థను స్థాపించి నిర్మించిన ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. రోజువారీ వ్యవహారాల్లో తెలుగు భాష ప్రాముఖ్యత గుర్తించాలనే డిమాండ్తో డాక్టర్ మిత్ర అన్ని తెలుగు జిల్లాలలో సమావేశాలు నిర్వహించి చేసిన పోరాట ఫలితంగానే నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దైనందిన జనజీవన పాలనా విధానంలో బోధనా రంగంలోనూ తెలుగు భాషనే వాడాలి అంటూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ముఖ్యంగా అప్పటి వరకు కేవలం నినాదంగా ఉన్న బహుజన రాజ్యాధికారానికి స్పష్టమైన తాత్విక భూమిక డాక్టర్ మిత్ర రచించాడు. సామాజిక న్యాయం అనే మౌలిక ప్రజాతంత్ర భావన, దాని ఆధారంగానే ప్రత్యామ్నాయ రాజకీయ స్రవంతులు ఉండాలి అని నిర్దేశించాడు. ఏ సామాజిక సిద్ధాంతానికైనా సమానతే ప్రాతిపదిక కావాలని ప్రకటించాడు. ఆ క్రమంలో పీడిత కులాలు అన్నీ ఏకం కావాలని చెబుతూ దామాషా ప్రకారం అవకాశాలు అన్ని కులాలకు ఉండాలంటాడు. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ జనాభా ఉన్న తెలగ, బలిజ, మున్నూరు కాపు, ఒంటరి, తూర్పు కాపు, సూర్యబలిజ ఇటువంటి ఉపకులాలన్నీ సమాఖ్యగా ఏర్పడి కాపు కులం చోదక శక్తిగా మారాలని ఆశించాడు. డాక్టర్ మిత్ర కాపునాడు రూపకర్త అనే విషయం కూడా చాలామందికి తెలియకపోవచ్చు. పీడిత, తాడిత, దళిత, బహుజన, సబ్బండ కులాల ఐక్య సంఘటన ప్రాధాన్యత ఎన్నడో చాటి చెప్పిన అరుదైన మేధావి డాక్టర్ మిత్ర. సామాజిక మార్పు కోసం జీవితాంతం అసాధారణ కృషి చేసిన డాక్టర్ మిత్ర ఏప్రిల్ 13, 2007న అనారోగ్యంతో చనిపోయాడు. మరణానంతరం కూడా తన పార్థివ దేహాన్ని నిట్ట నిలువుగా పూడ్చమనే చిత్రమైన కోరిక అనిపించవచ్చు. కానీ స్థలాభావాన్ని నిర్దేశిస్తూ ఆయన ఆ మేర కోరిక, తన పార్థివ దేహాన్ని నిట్ట నిలువుగా పూడ్చమనేటువంటి ఆ కోరిక కోరి ఉన్నాడు. అదేవిధంగా ఆయన అంత్యక్రియలు జరగటం, మేమంతా హాజరవటం ఆనాటి మాకున్న అవకాశం. అలా డాక్టర్ మిత్ర రచనలు దాదాపు అన్నీ మరుగున పడ్డాయి. అముద్రిత రచనలు
ఆయన ఎంతో పరిశోధించి రాసిన శాస్త్రీయ ఆక్యుపంచర్ గురించిన ఉద్గ్రంథం వంటివి ఏమైపోయాయో తెలియదు. మిత్రులు, సహచరులు అప్పట్లో ఏవో కొన్ని కార్యక్రమాలు చేశారు, కానీ ప్రస్తుతం అవి లేవు. భావజాల పరంగా ఎప్పటికంటే ఈరోజు డాక్టర్ మిత్రా గారి ఆలోచనలకు మరింత ప్రాసంగికత ఉంది. వైద్యునిగా, సామాజిక చింతనాశీలిగా, ఉద్యమ నిర్మాణవేత్తగా, కవిగా, రచయితగా, పాత్రికేయుడిగా, అన్నింటినీ మించి నిబద్ధత గల సైద్ధాంతిక సాంస్కృతిక దార్శనికుడిగా డాక్టర్ మిత్రా చేసిన కృషి, ఆ వెలుగులో ఆయన ఆశయాల్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడమే ఆయనకి మనం అర్పించే నిజమైన నివాళి. జూలై 21, 2025న వారి 92వ జయంతి సందర్భంగా ఆయన స్మృతికి మన కానమోకు కథ వచ్చిన శ్రోతలు నివాళులర్పిస్తూ ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.